లండన్లోని ఇల్ఫోర్డ్ విహెచ్పి ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఎస్ఎస్ఆర్ కేఎల్ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు ప్రధాన భారతీయులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మాధవ్ పైడిమర్రి నేతృత్వంలోని కమిటీ సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 2016 నుండి ప్రతి ఏటా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ హిందూ సంస్కృతిని విదేశాల్లో చాటుతున్నారు. సీతారాముల కళ్యాణంతో పాటు 2022 నుండి కార్తీక మాసంలో రుద్రాభిషేకాలను కూడా నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించేందుకు కమిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయోధ్య అక్షింతల పంపిణీ ద్వారా రామమందిర వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కల్పన అందిస్తారు. నమస్తే, నేను కల్పన. ఈరోజు లండన్లోని ఇల్ఫోర్డ్లో శ్రీరాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా అయితే నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఆర్గనైజర్లు అందరూ కూడా ఉన్నారు. అంటే ఈ ఒక కళ్యాణం, శ్రీరాముని కళ్యాణం చూడాలంటే భద్రాచలం వెళ్ళాలని చెప్పేసి అందరూ అనుకుంటారు. బట్ మరి లండన్లో అలా కుదరదు కదా. సో ఇక్కడున్న భక్తులకు, తెలుగు వారందరికీ కూడా రాముల వారి కళ్యాణం వీక్షించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సో మరి ఎంతమంది భక్తులు వచ్చారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఆర్గనైజర్లతోనే మాట్లాడదాం. ఈ ఈవెంట్ చేయడానికి 3 months నుంచి మేము ప్లానింగ్ చేసుకున్నామండి. కానీ ఫిజికల్గా వర్క్ వచ్చేసి మాత్రము నిన్న సాయంత్రము 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇక్కడే ఉండి ఉదయం పూట 6 గంటల నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నాము. ఈవెంట్కి వచ్చి అంత సక్సెస్ఫుల్ చేసినటువంటి డివోటీస్ అందరికి కూడా చాలా ధన్యవాదాలండి. సో అంటే ఇక్కడికి సుమారుగా ఎంతమంది భక్తులు వచ్చారు కళ్యాణాన్ని వీక్షించేందుకు? కళ్యాణానికి మాకు ఎప్పుడు లాస్ట్ ఇయర్ 950 వచ్చారు. ఈ ఇయర్ మనకు అంతే వచ్చింటారని అనుకుంటున్నాం మేము. సో ఇది దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. సో ఇండియాలో చేసుకుంటే బాగుంటుందా, లేదంటే లండన్ లో చేసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది శ్రీరాముల వారి కళ్యాణం? ఇండియాలో మిస్ అయినందుకు ఇక్కడ అందరితో చేసుకుంటే భద్రాచలం వెళ్ళి చేసుకున్న ఫీల్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది వచ్చారు, అందరికి కూడా ఈ అవకాశం వచ్చింది. చాలా థ్యాంక్స్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుడ్ మెస్ నుంచి వచ్చాము. ఓకే. సో అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఈ కళ్యాణంలో పాల్గొనడం జరుగుతుంది? ఎవ్రీ ఇయర్ ఉంటాం. 10 years నుంచి మేము కళ్యాణంలో ఉన్నాం, పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈసారి కళ్యాణంలో కూడా కూర్చున్నాం, చాలా బాగా అనిపించింది. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుడ్ మెస్ నుంచి వచ్చాము. ఓకే. సో ఎలా అనిపిస్తుంది కళ్యాణంలో పార్టిసిపేట్ చేయడం? చాలా బాగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా జరిగింది కళ్యాణం, అంగరంగ వైభవంగా జరిగింది. సో ఎన్ని ఇయర్స్ నుంచి అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్? ఇండియాలో అంటే అందరితో కలిసి చేసుకుంటే వాళ్ళము, బట్ చూడొచ్చు చాలా మంది కూడా లేడీస్ అందంగా రెడీ అయ్యి కళ్యాణానికి వీక్షించడానికి వచ్చారు. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ ఇండియాలోనే చేసుకుంటున్నట్టు మాతాజీ చెప్పినట్టు భద్రాచలంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుల కళ్యాణం అక్కడ ఎలా జరుపుకుంటామో ఇక్కడ కూడా అలానే జరుపుకుంటున్నాం అనిపించింది. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చిగ్వెల్ నుంచి అండి. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఓకే. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు కళ్యాణంలో పార్టిసిపేట్ చేయడం? వండర్ఫుల్ అండి, చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ భక్తిగా కూర్చుంటారు, పూజ చేసుకుంటారు, శ్రద్ధగా వింటారు చెప్పింది, స్వామివారు చెప్పింది. ఇది ఒక 10-12 years నుంచి చేస్తున్నారు. అండ్ కమిటీ మెంబర్స్ అందరూ అట్లీస్ట్ ఒక 2 months నుంచి 3 months నుంచి ప్లాన్ వేసుకుంటారు. ఫుడ్ కానీ, సెక్యూరిటీ కానీ, కళ్యాణం కానీ, డెకరేషన్ కానీ, ఐటమ్స్ కానీ. ఇది ఒక 1 day అవుతుంది కాదు. కమిటీ అంతా 2-3 months డెఫినెట్గా మాధవ్ గారు, కళ్యాణ్, అనిల్ గారు, రవికాంత్ గారు అందరూ ఒక 2 months డెఫినెట్గా టైం పెడతారు. అండ్ భోజనం దగ్గర నుంచి, డెకరేషన్ దగ్గర నుంచి, కళ్యాణ ఐటమ్స్ దగ్గర నుంచి శ్రద్ధగా చేస్తారు. ఫస్ట్ ఇయర్ నుంచి ఇంతమందే వస్తున్నారు, అట్లీస్ట్ 1400 members కౌంట్ తగ్గదు ఎప్పటికీ. అండ్ భోజనం కూడా ఇక్కడే శ్రద్ధగా భక్తిగా ఉంటారనమాట. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుడ్ మెస్. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ కళ్యాణంలో? చాలా బాగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తాము, చాలా బాగా అనిపిస్తుంది. సో చూసారు కదా, ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ కూడా ఫ్యామిలీతో గ్యాదర్ అయ్యి, సో ఇండియాలో అయితే ఎలాగైతే చేసుకోలేదు కలిసి అని చెప్పేసి, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా గ్యాదర్ అయ్యి కూడా ఆ రాములోరి కళ్యాణం నిర్వహించడం వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో కల్పన, లండన్.